నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ఖమ్మం కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ రైడ్. 40,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు సీనియర్ అకౌంటెంట్ కట్టా నగేష్ సుబ్లేట్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన అటెండర్ భార్యకు రావాల్సిన పెన్షన్ ఏరియల్ కోసం దరఖాస్తు చేసుకుంటూ ఏరియల్స్ మంజూరీ కోసం లంచం డిమాండ్ చేశారు. ఖమ్మం సబ్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్. లంచం డిమాండ్ చేస్తున్న వాయిస్ రికార్డ్, వీడియో రికార్డులతో ఏసీబీని ఆశ్రయించారు బాధితులు. లంచం డిమాండ్ చేస్తూ వాయిస్ రికార్డ్స్, వీడియో రికార్డుల ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నందు మహిళలు జగనన్న కాలనీ వాసులు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మాకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఏలేశ్వరం నగర్ పంచాయతీ కమిషన్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్యను కలిసి వారి యొక్క బాధను వివరించుకున్నారు. అలమండ మాట్లాడుతూ అప్పులు చేసి అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఇల్లు కట్టుకోవటం జరిగింది. మనం ఇచ్చింది సెంటు రూరల్ అయితే సెంటున్నర స్థలం ఒక అప్డేట్ వేసుకోవటం జరిగింది. G+1 కట్టుకోవటం జరిగింది. ఈ రోజు వితౌట్ పర్మిషన్ మీకు ఎందుకు నోటీస్ ఇవ్వకూడదని కాలనీ వారు చెప్పడంతో జగనన్న కాలనీ వాసులకు వారు ఏమి చేయలేరు కనుక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు కాబట్టి అధికారులతో చర్చించి తీర్మానం చేసిన తర్వాత మీతో చెప్తామన్నారు. అక్రమ నిర్మాణాలు నోటీసులు ఇచ్చిన అధికారులు తీరు, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను జగన్ కాలనీ వాసులకు. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈవేళ జగనన్న కాలనీ నుంచి వచ్చినటువంటి మహిళలు, అక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడి నుంచి కొంత సమస్య తీసుకొని వచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే అప్పులు చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇల్లు కట్టుకోవడం జరిగింది. మనం ఇచ్చింది సెంటు స్థలం, రూరల్లో అయితే సెంటున్నర స్థలాలు ఉన్నాయి. ఇక్కడ సెంటు స్థలం కాబట్టి సరిపోక వాళ్ళు G+1గా పైన ఒక అప్స్టైర్ వేసుకోవడం జరిగింది. ఎందుకంటే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, అదేవిధంగా పిల్లలు ఉన్నారు, కనీస సౌకర్యాలు సరిపోవట్లేదని చెప్పేసి ఎక్కువ శాతం కొంతమంది అక్కడ G+1 కట్టుకోవడం జరిగింది. అప్పుడు అధికారులు కానీ అందరూ కూడా వాళ్ళ సహకారం అందించారు. కానీ ఈరోజు వితౌట్ పర్మిషన్ మీరు కట్టారు కాబట్టి మీకు ఎందుకు నోటీస్ ఇవ్వకూడదని చెప్పేసి నగర పంచాయతీ నుంచి అధికారులు వెళ్ళారని చెప్పేసి మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా ఎలా కట్టారని చెప్పి వాళ్ళు అడగడం, దాని మీద వాళ్ళందరూ కూడా చాలా బాధాయుక్తతో వాళ్ళందరూ కూడా అధికార ఆఫీస్కి వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు ఇంతవరకు పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదు, కనీస సౌకర్యాలు, రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, విద్యుత్ సౌకర్యాలు కానీ ఏ విధంగా ఏమి లేవు. కానీ ఈవేళ మీరు వచ్చి మమ్మల్ని మీరు కట్టిన పైన ఉన్నటువంటి అప్స్టైర్లు మేము డిస్మాంటిల్ చేస్తాం, మీకు నోటీసులు ఇస్తామని చెప్పడం చాలా దురదృష్టం అని చెప్పేసి వాళ్ళంతా బాధపడుతూ వచ్చారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎక్కడా లేనటువంటి సమస్య మాకు గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ మారడం వల్ల మాకు ఈ సమస్య వచ్చింది. ఏది ఏమైనా ఆ అప్పుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మేము భరోసా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉన్నటువంటి మన తెలుగుదేశం ప్రభుత్వంలో 2,50,000 ఇంటి నిర్మాణం నిమిత్తం అప్పు ఎప్పుడైతే ఇస్తున్నామో గృహ నిర్మాణాల తరపునే హౌసింగ్ డిపార్ట్మెంట్ చెప్పడం మినిమం మెజర్మెంట్ కాబట్టి మీరు G+1 వేసుకున్నా మీకు ఇబ్బంది ఉండదని చెప్పేసి చెప్తున్నారని తెలిసింది. G+1 గ్రౌండా అసలు ఏమీ లేదు కాబట్టి దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు కాబట్టి వాళ్ళకి మన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సరిపోక అప్పులు పాలైపోయి వాళ్ళు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ అధికారులందరినీ మా కౌన్సిలర్తో కూడా చర్చించి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మేము తీర్మానం చేయాలని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది. తీర్మానం చేసి చెప్తామని చెప్పాం. అదేవిధంగా కౌన్సిల్స్ అందరం కూడా ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి మాత్రం ముందెళ్దామని చెప్పి తెలియజేస్తాం.
కూచిపూడి గ్రామంలో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సింధిద్ర యోగి కూచిపూడి కళాపీఠం నందు ఈ నెల 27/12/2024, 28/12/2024, 29/12/2024 తేదీలలో కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ ద్వారా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు జరుగుతాయని కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్మాద్ బిస్మిల్ ఖాన్ యువ పురస్కార గ్రహీత డాక్టర్ వేదాంతం వెంకటనాగ చలపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2000 మంది నాట్య కళాకారులు పాల్గొంటారని తెలిపారు. 2000 మంది ఒకేసారి నాట్యం ప్రదర్శన చేస్తారు. ఈ ఉత్సవాల్లో 50 అడుగుల స్తూపంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య కళాకారులు, దేశ విదేశాలకు చెందిన కళాకారులు పాల్గొంటారని తెలిపారు. ఇక భారతదేశంలో నాట్య రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా ఎంతో మంది నాట్యం నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా కళాకారులు పాల్గొన్నారని పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ వేదాంతం వెంకట నాగ చలపతిరావు, డాక్టర్ చింతా రవి బాలకృష్ణ పాల్గొనున్నారు. ఎంతో ఘనమైన కీర్తి కలిగినటువంటి కూచిపూడి నాట్యం దశ దిశల ప్రపంచవ్యాప్తం చెందింది. అటువంటి నాట్యానికి పుట్టినటువంటి కూచిపూడి గ్రామాన్ని, కూచిపూడి నాట్యాన్ని నేటి భావితరంలో ఉన్నటువంటి యువకులందరికీ ఆ గ్రామం విశిష్టత, ఆ నాట్యం విశిష్టత పరిచయం చేయాలనే సంకల్పంతో, పెద్దలు చేసినటువంటి కృషిని భావితరానికి తెలపాలనే సంకల్పంతో కూచిపూడి హెరిటేజ్ సంస్థ ఇక్కడ కూచిపూడి గ్రామంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సిద్ధేంద్ర కూచిపూడి కళాపీఠ ప్రాంగణంలో 3 రోజుల పాటు ఎంతో దిగ్విజయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 27, 28 ఈ 2 రోజుల్లో సెమినార్లు, ప్రదర్శనలు, 29వ తారీఖు మహాబృందనాట్యం, పతాకావిష్కరణ, పతాక నృత్యం ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఈ కూచిపూడి హెరిటేజ్ సంస్థ వాళ్ళు హెరిటేజ్ని కాపాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మీ ఇరువురం కూడా ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుని పేరున సాదరంగా మా యొక్క గ్రామానికి ఈ యొక్క ఫెస్టివల్కి సాదరంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క పండుగలో మీరందరూ కూడా పాలుపంచుకుని ఈ కూచిపూడి ఈ 3 రోజులు జరిగే ఉత్సవాలు మనదిగా అందరూ భావించి మన ఇంట్లో జరుగుతున్నటువంటి మన పండుగను అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ అందరికీ సాదర స్వాగతం. జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మాజీ ఎంపీపీ మాస్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ముసాయిపేట శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ముజ్మిల్ మహేష్, ఎస్సీసెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు, ఎస్టీసెల్ పకీర్ నాయక్, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను విశాఖ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ ప్రజల యొక్క 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆనాడు సంకీర్ణ ప్రభుత్వంలో తెలంగాణ కోసం ముందుండి మరి ఎంతో మంది విద్యార్థులు తెలంగాణలో అమరులైన కారణంగా ఈ అమరులైన కారణాన్ని చూసి తెలంగాణ సోనియా గాంధీ గారు చెల్లించిపోయి తెలంగాణ ఆనాడు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వారి యొక్క జన్మదిన సందర్భంగా వేడుకలు జరపడం జరుగుతుంది.
సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి ఎన్నో సంకేతాలు ముందడుకు వచ్చినప్పటికీ వారు వెనకడుగు వేయకుండా తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందుకే ఆమె కృతజ్ఞత భావంతో ఈరోజు గాంధీ చౌరస్తా వద్ద వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సీకేఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళన దిగిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ గోపియా తాండాకు చెందిన సంధ్య రాజేందర్ దంపతులకు ప్రసవం కోసం ఈ నెల 7వ తేదీన సీఎం ఆసుపత్రికి వచ్చారు. సాయంత్రం సంధ్యకు మగబిడ్డ జన్మించగా బాబు ఉమ్మనీరు మింగాడు అని సీకేఎం వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందాడు. సీకేఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందాడని, సకాలంలో సిజేరియన్ ఆపరేషన్ చేస్తే ఉమ్మనీరు మింగేవాడు కాదని, తన కుమారుడు మృతికి సీకేఎం వైద్యులే కారణమంటూ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. సాయంత్రం ఆపరేషన్ చేసింది, బయటకు వచ్చింది. రాగానే వాళ్ళు ఎంజీఎం పంపించారు శ్వాస ఆపరేషన్ చేసి. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి బాగా దొడ్డి ఉండి అది లోపలికి కడుపులో పోయింది, లంగ్స్ కలుపుకున్నదని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆడ శనివారం సాయంత్రం నుంచి ఈరోజు మార్నింగ్ దాకా వచ్చినాం. ఈరోజు మార్నింగ్ చనిపోయింది. నార్మల్ కాదని తెలిసినా కూడా వాళ్ళ నుంచి ఆపరేషన్ తర్వాత లేట్గా చేసిన కారణంగా బాబు చనిపోయింది. అదే ముందే ఆపరేషన్ చేసేది ఉంటే బాబు బతుకు. ఎంజిఎంలో ఏమన్నారు డాక్టర్లు? ఎంజిఎంలో పోతే డాక్టర్ శ్వాస ఆడతలేదు, తను ఆపరేషన్ చేసే ముందే లోపల తినేసిండు, దానివల్ల ఎఫెక్ట్ అని చెప్తాను. ఇంజక్షన్ చేసినా కూడా అది లోపల కరగలేదు, తినేయాలి, దానివల్ల లంగ్స్ మనకు శ్వాస ఆడక చనిపోయి అంటారు. వీళ్ళేమంటారు? మేము కడుపులో చూసినావా, మాకేమైనా తెలుసా అని వీళ్ళు అంటారు. అదేదో ముందే వాళ్ళకి తెలిసినప్పుడు అదే ఆపరేషన్ ముందు చేసి ఉంటే మా బాబా బతికింది. ఇది కాకపోయే పని. బాబు మంచి షేప్. పేరు రాజేందర్. వారం రోజు చేస్తే జరిగేది కాదు. సరే ఆపరేషన్ లేట్ చేయడం వలన బాబు మోషన్స్ పోయి లోపల తిన్న తర్వాత బాబు ఆపరేషన్ చేసేది. ఇదేదో ఆపరేషన్ చేసేది ముందు రోజు చేస్తే బాబు పోయేది కాదు. తిన్న తర్వాత హాస్పిటల్ రాసేది, అక్కడ ఎంజం రాస్తే బాబు మోషన్ పోయి తిన్నాడు, దానివల్లనే చనిపోయిండు బాబు. అక్కడ డాక్టర్లు నెగ్లెక్ట్ చేశారు ఆమెకు. ఈ ఆపరేషన్ చేసేదేదో ముందు రోజు ఒక రోజు ముందు చేస్తే ఈ పని జరిగేది ఉండేది కాదు. బాబు కూడా సేఫ్గా ఉండు అని వాళ్ళు అంటారు. ఇక్కడ వచ్చి మాట్లాడితే ఆ మేడం బయటకు వస్తుంది. ఎట్లా చేసారు ఏమనేది అనేది అడుగుదాం మేడం అంటే ఆ మేడం బయటకు వస్తుంది. డెలివరీ ఎప్పుడు ఇచ్చారు? గురువారం అయింది సార్. గురువారం జాయిన్ అయితే శనివారం చేసారు. ఎప్పుడు డేట్ ఎప్పుడు? 3 రోజులు లేట్ చేసేది సార్. 3 రోజులు అక్కడ నుంచి మా ఇంటికాంచి తోలుకొచ్చిన రోజు చేస్తే బాబు సేఫ్గా ఉండు. అది నార్మల్ చేస్తాం, నార్మల్ వాళ్ళకి తెలుసు నార్మల్ కాదు కూడా పర్మిట్గా పెట్టి నార్మల్ చేస్తామని ఆపిరు వల్లనే గట్ల బాబు ఇదైంది. మీ పేరు? యాకంబ్రం సార్. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్ను పరిష్కరించాలంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా గానీ తమ బాధలను సీఎం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్ను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఒప్పంద ఉద్యోగులు నిరసన దీక్ష చేస్తున్నారు. మరి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా పరిశీలించి మరి ప్రభుత్వం సాధ్యమైనట్లయితే వాటన్నిటిని కూడా పరిష్కరించాలి. వీళ్ళు విద్యాశాఖలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళ యొక్క సహాయంతో విద్యాశాఖ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసమైనా లేకపోతే ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయడం కోసము వీళ్ళ యొక్క సహకారం చాలా అవసరము. మరి లేనట్లయితే విద్యాశాఖకు అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మరి వాళ్ళ యొక్క దీక్షని ప్రభుత్వము
ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళకు కొనేటటువంటి కోరికలు కూడా న్యాయబద్ధమైనవి కాబట్టి సాధ్యాసాధ్యాలు ఆలోచించి తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. వారి యొక్క సమస్యలని సానుకూల దృక్పథంతో పరిశీలించి మరి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు సాధ్యమైన కొన్నైనా కనీసము ఆలోచన చేసి వారికి కోరికలు తీర్చి వాళ్ళ యొక్క సమస్యలు సాధన కోసం ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తుంగతుర్తి మండలము, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘము తుంగతుర్తి అండి. మేము కేజీబీవీ తుంగతుర్తి నందు పనిచేస్తున్నాను. 14 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది సార్. మాకు సీఎం గారు ఏమని చెప్పారంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది లేకుండా మా అందరినీ కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానన్నారు ఎలక్షన్స్ ముందు. ఇంతవరకు పదవిలోకి వచ్చి ఇంతకాలమైనప్పటికీ కూడా ఇంతవరకు మాకు ఎటువంటి నిర్ణయం కూడా చెప్పలేదు సార్. మేము అందుకే ఇప్పుడు సమ్మెకి దిగినాం సార్. ఇది మేము శాంతియుతంగా చేసేటువంటి రిలే నిరాహార దీక్ష సార్. ఇక్కడ మేమేంటంటే మార్నింగ్ 9కి వస్తాము, నైట్ డ్యూటీ కూడా చేస్తాము. నైట్ డ్యూటీ కూడా చేసి నెక్స్ట్ డే 12:30కి వెళ్ళిపోతాము. అంటే ఒక ఉద్యోగి మినిమం 8 అవర్స్ అన్నా ఉండాలి అంతే డ్యూటీలో. కానీ మేము ఇక్కడ ఎంత 27 అవర్స్ ఉంటున్నాం డ్యూటీలో ఉండడం జరుగుతుంది. మరి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని నైట్ డ్యూటీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళడం, ఈరోజు 9కి వచ్చి నెక్స్ట్ డే 12:30 వరకు. అంటే ఇంత మేము వర్క్ చేస్తున్నా మాకు రెగ్యులరైజ్ చేయడానికి ఆలోచిస్తున్నాం సార్. మా స్కూల్లో ఎలాంటి పిల్లలు ఉంటారంటే బయటి పిల్లలు, పేరెంట్స్ లేనటువంటి పిల్లలు, ఎటువంటి సపోర్ట్ లేనటువంటి పిల్లలు ఉంటారు సార్. వాళ్ళకి తల్లి తండ్రి అన్నీ మేమే చూసుకుంటాము. అయినా మాకు ఇంతవరకు ఎటువంటి రెగ్యులరైజ్ కానీ మినిమం టైం స్కేల్ కానీ ఎలాంటి ఏమి ఇవ్వకుండా మాతోని పని చేయిస్తున్నారు సార్. అయినా మేము చేస్తూనే ఉన్నాము, ఇంతవరకు ఎప్పుడు కూడా ఎదురు తిరగలేదు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పైన. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే మాకు రెగ్యులరైజ్ కావాలి. రెగ్యులరైజ్ అనేది మెయిన్ సార్. దాంతోపాటు మేము లేడీస్ అందరికీ కూడా 27 సెలవులు అనేవి కావాలి సార్. సిఎల్స్ కావాల్సింది. నెక్స్ట్ సార్ మా దగ్గర క్రాఫ్ట్ టీచర్స్, మిగిలిన టీచర్స్కి కూడా మాకైతే వస్తున్నాయి సార్ 6 months మెటర్నిటీ లీవ్స్ అనేవి విత్ శాలరీతో వస్తున్నాయి. మిగిలిన టీచర్స్కి రావట్లేదు సార్. వాళ్ళకి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సార్ మాది తుంగతుర్తి మండలం సూర్యాపేట జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులం జేఏసీ తరఫున గత 4 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. మాకు గత పీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి ప్రస్తుత సీఎం గారు అధికారంలో రాకముందుకు మీకు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మీకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 368 రోజులు అవుతున్నా కూడా ఒక్క నిమిషం కూడా ఇంతవరకు మాకు కేటాయించడం లేదు. ఛాయ్ తాగినంత సేపట్లో మీకు జీవో ఇచ్చి వెళ్ళి పంపిస్తామని చెప్పిన సీఎం గారు కనీసం ఒక 5 నిమిషాలు మాకు కేటాయిస్తానికి అతనికి టైం లేదు. కనీసం మేము అనేది మా బతుకులు అనేది వెంటిలేటర్ మీద బతుకులు అయిపోయినాయి. ఊడబిక్తే చనిపోయే పరిస్థితి. మా జీతాలు అనేది చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నాం. ఇప్పటికైనా సీఎం గారు కనుకరించి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా పామరు మండలం కురుమద్దాలి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం మండలం మల్లవోలు నుంచి పెనమలూరు వైపు వెళ్తుండగా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది అని, ఈ ఘటనలో 14 మంది కూలీలకు గాయాలయ్యాయని, ఆటో టైర్ పగలటంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిందని తెలిపారు. గాయపడిన కూలీలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బుర్రా గోపిమూర్తి విజయం సాధించారు. పోలైన 15,490 ఓట్లకు 9,160 ఓట్లు సాధించి తొలి ప్రాధాన్యత ఓట్ల క్రమంలో పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం దక్కించుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కేవలం బోధన మాత్రమే ఉపాధ్యాయులతో చేయించే విధంగా ఈ రోజు విజయం ఏదైతే ఉందో ఈ విజయం మా దివంగత నేత మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షేక్ సాబ్జీ గారికి అంకితం ఇస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మొట్టమొదటి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఈ విజయం ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగ విలువలు కాపాడే విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున పాలకులు వాళ్ళ యొక్క పరిపాలన వక్ర మార్గంలో వెళ్తున్నటువంటి సందర్భంలో అటు రాజ్యసభ కానీ ఇటు శాసన మండలి సభలు కానీ వారి యొక్క మైండ్ సెట్ని వాళ్ళ యొక్క పరిపాలన ప్రజల వైపు తిప్పడానికి మరలించడానికే
వాళ్ళ యొక్క సక్రమ మార్గం వైపు నిర్మించడానికి ఇది రాజ్యాంగంలో ఈ సభల్ని మనకు రూపొందించినటువంటి అంశం. ఈ సభలను కూడా, ఈ ఎన్నికలను కూడా జనరల్ ఎన్నికల వలె ప్రలోభాలు పెట్టి, గిఫ్ట్లు పంచి, డబ్బులు పంచి రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను పెద్ద ఎత్తున ఆదరించి ఏదైతే 15,000 ఓట్లకు గాను 9,000 పైచిలకు ఓట్లు నాకేసి ఈ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినందుకు ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులకి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఇటువంటి ఎన్నికకు సంబంధించి ఏదైతే నాకు ఓట్లు వేసినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలో, అది జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, లేదంటే ఎయిడెడ్, గవర్నమెంట్, మున్సిపల్, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ప్రైవేటు స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు, ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ కాలేజీలు, ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కృషి చేశాను. భవిష్యత్తులో కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చేస్తానని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పాఠం చెప్పుకుని వారి మీద ఉన్నటువంటి అదనపు భారాలు తొలగించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి, ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు కోసం ఇప్పుడే పోరాటం చేశాను. భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయం వద్ద తమ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇప్పుడు తమకు 13,087 రూపాయల జీతం ఇస్తున్నారని, ఇప్పుడు కనీసం ఒక కుటుంబానికి జీవనం చేయాలంటే పలహారాలు తినకపోయినా కేవలం బియ్యం, పప్పులు అయినా అతి సామాన్యమైన జీవితం కోసం ఆఖరికి 29,200 రూపాయలు అవసరం కాబట్టి మాకు ఆ జీతమైనా ఇవ్వాలని సమ్మె చేస్తున్నామని, తమ న్యాయమైన డిమాండ్ పనికి తగ్గ వేతనం మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. తమ సమస్యను పరిష్కరించకపోతే హిందూపురం మున్సిపాలిటీతో పాటు ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారని, ఈ రోజు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరిగి మాకు కూడా సాలైపోయి ఇక్కడ ఇంజనీరింగ్ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా మనకు సమ్మె శరణమని చెప్పి నమ్మి మనము 8 జిల్లాల నుంచి ఈరోజు ఒక నిర్ణయం తీసుకునేసి ఖచ్చితంగా సమ్మె చేయాలనే ఉద్దేశంతో సమ్మెకు దిగాము. ఈ సమ్మె విషయం మేము ముందుగా ఆల్రెడీగా అంతకుముందు సిడిఎంఏ గారికి, ఎంఏడి గారికి పోయిన నెల 25వ తారీఖునే మనం చెప్పాం. అయ్యా మా డిమాండ్ ఉన్నాయి, దయచేసి మా ఈ డిమాండ్ని మీరు పరిష్కరించండి అని చెప్పాం. అయినా కూడా సిడిఎంఏ వారు ఇంతవరకు మమ్మల్ని ఎటువంటిగా సంప్రదించలేదు, అలాగే ఏ విషయం కూడా మాకు తెలపలేదు. అందువలన ఇక వేసారి ఈ 13,000 రూపాయలతో ఇంక మాకు బతికే కాదని చెప్పి ఇక మాకు కూడా కనీస వేతనం కింద 29,200 రూపాయలు ఇవ్వాలని చెప్పి మనము డిమాండ్ చేసి ఆ డిమాండ్ నోటీస్ను అలాగే జీతం పెంపుతున్న విషయం కూడా సిడిఎంఏ గారు తెలిపి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కోసం వేచి చూసి వాళ్ళు ఏమైనా చెప్తారేమో, మనం ఏదైనా చర్చలకు వెళ్ళి మధ్య రకంగా ఏదో పరిష్కరించుకుంటాం అని చెప్పి ఏదో ఇంతవరకు వేచి చూసాం. అయినా కూడా మాకు ఎటువంటి సమాధానం అయితే రాలేదు. రానియడలా మా మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులతో అందరితో చర్చించి లేదన్నా మనం ఇక సమ్మెకి వెళ్తాం, నిర్ణయించుకుందామని చెప్పి ఎప్పుడూ లేకుండా ఎటువంటి చరిత్రలో కాదు కదా కనీసం ఇప్పటి వరకు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేసిన దాఖలాలే లేవు. అటువంటిది మేము ఇప్పుడు సమ్మె చేసి పూనుకున్నామంటే మేము ఎంత దిగజారి ఉన్నామో, ఎంత హీన స్థితిలో ఉన్నామో మీరు తెలుసుకోవాలా. కారణం ఒకే ఒకటి ఏమీ లేదండి. ఇప్పుడు 13,087 రూపాయలు జీతం వస్తే 13,000 రూపాయలతో మాకు జీవనం చేసేకి అవుతుందా? ఇదే ప్రధాన డిమాండ్ మీద మాకు 2 రకాలుగా మనం జీతం అడిగాం. 29,200, 24,500. ఇది తప్పితే మాకు ప్రధాన డిమాండ్లు వేరే ఉన్నాయి. అవి మిగతా డిమాండ్లు క్యాజువల్ డిమాండ్లు కాబట్టి ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందిస్తుంది. కాకపోతే ఇక్కడ ఆర్థికమైన డిమాండ్ ఏదైనా ఉందంటే జీతం సమస్య. సో మనం ఈ డిమాండ్ జీతం మీద పెట్టాం కాబట్టి ప్రభుత్వం వాడు ఇంతవరకు మాకు స్పందించలేదు. ఈరోజు 45 ఉన్నాయి, రేపు ఖచ్చితంగా 80 అవుతాయి. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే తేరుకొని మాకు ఏదో రకంగా చర్చల్లో పిలిపించి మీరు మాతో సంప్రదింపులు జరిపి మధ్య రకంగా మేము పట్టింది మీరు ఇవ్వద్దు, మీరు ఇచ్చేది మేము తీసుకోము, మధ్య రకంగా సానుకూలంగా స్పందించి మీరు మాతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏదో ఒక దారి కనుక్కొని మనం ఈ సమ్మెను ముగింపు చేయాలని అనుకుంటున్నాం. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఈ సమ్మెను ఈరోజు రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు వ్యాప్తింపజేసి
నీటిని అలాగే వీధి దీపాలను ఖచ్చితంగా నిలిపేస్తామని చెప్పి మరొకసారి మీకు తెలిపి హెచ్చరిస్తున్నాం. ఇక నుంచి ఏదైనా ప్రభుత్వం తొందరగా స్పందించి ఏది చేయాలనుకుంటే ఈ 2-3 రోజుల లోపల మీరు మాతో చర్చలకు పిలిచి మాతో సంప్రదింపులు జరపండి. లేని ఎడల జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సింది. ఇట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్. Keep watching Strava TV.